వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. పూర్తయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు గాని నా బావ పేరు గాని బయటికి రాకూడదు. అది కొత్తగా చెప్పాలా సార్? మన మధ్య ఈ డీలింగ్స్ కొత్తేం కాదు కదా. మర్డర్ చేసి మెసేజ్ చేస్తాను, మీరు డబ్బు రెడీ చేసుకోండి. ఆ సంగతి నేను చూసుకుంటాను గాని వీడు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా నువ్వు చూసుకో. నా చేతిలో ఫోటో పడిందంటే వీడి ఫోటోకి దండ పడినట్టే. వాళ్ళు జస్ట్ బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే కాదు, నీ గురించి నీ మూమెంట్స్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు. నీకేదైనా జరిగితే తర్వాత ఎంత బాధపడ్డా ప్రయోజనమే ఉండదు. వాళ్ళేదో నా మర్డర్ ప్లాన్ చేసినట్టు నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? భగవంతుడా, ఒకరికి మంచి చేయడమే తప్ప ఎవ్వరికీ ఏ అన్యాయం చేయని మంచి మనిషి నా భర్త. ఆయనకి ఏ ప్రమాదం లేకుండా నువ్వే కాపాడాలి. ఎల్లప్పుడూ నీ తోడు రక్షణ ఆయనకుండాలి స్వామి. సంధ్య, వస్తున్నానండి. ఏమండి, హారతి తీసుకోండి. సంధ్య, గాలికి నిలబడే దీపం ఉండదు. నువ్వు మరీ సెంటిమెంటల్గా ఫీల్ అవ్వద్దు. అది కాదండి, ఇప్పటి వరకు లేని గాలి సడన్ గా ఎలా వచ్చింది? గాలి కంటికి కనిపించదు కదా, ఎలాగైనా వస్తుంది. ఊరుకోండి, మీకు ప్రతిదీ వెటకారమే. వెటకారం కాక అపచారం అనుకుని భయపడుతూ కూర్చోమంటావా? అపచారమే కాదండి, ఇదేదో అపశకునంలా ఉంది. ఎందుకైనా మంచిది ఈరోజు మీరు సైడ్కి వెళ్ళొద్దు. కమోన్ సంధ్య, హారతి కొండెక్కిందని నా బిజినెస్ కూడా కొండెక్కించేలా ఉన్నావే. ఈరోజు సైట్లో చాలా ముఖ్యమైన వర్క్ జరుగుతోంది. నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఏంటండి మీరు నా మాట వినకుండా? సంధ్య, నువ్వు మరీ సెంటిమెంటల్గా తయారవుతున్నావు. నమ్మకం ఉండొచ్చు కానీ మరీ గుడ్డి నమ్మకంగా చాదస్తంగా మారకూడదు. నాకంతా మంచే జరగాలని దేవుడికి దండం పెట్టుకున్నావు కదా, ఆ దేవుడి ఆశీర్వాదాలు నీ ప్రేమ చాలు నాకు. ఈ హారతులు అగరత్తుల వల్ల ఏమీ కాదు. వెళ్ళొస్తాను. ఏమండి, మళ్ళీ ఏంటి? కాసేపు కూర్చుని వెళ్ళొచ్చు కదా. సర్లే. సరిపోతుందా? ఇక బయలుదేరినా? సరే. ఏమండి, మళ్ళీ ఏమైంది? నేను ఎదురొస్తాను. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉంది. నువ్విలా ఎదురొస్తే నాకెలాంటి ప్రమాదం ఎదురవ్వదు. బాయ్ సంధ్య. బాయ్, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే.
రేయ్ వాడేరా, అదేరా బండి నంబర్, బండి తీరా. సార్ చెప్పండి సార్. చెప్పిన పని ఏమైంది? సార్ కార్ని ఫాలో అవుతున్నాం సార్. అరగంటలో వాడిని చంపేసి ఆ తర్వాత మీకే కాల్ చేస్తాను సార్. ఓకే. చెప్పు సురేష్. బావా, ఆకాష్ చావు వాడి వెనకాలే ఫాలో అవుతూ ఉంది. ఇంకొక అరగంటలో వాడు చచ్చాడన్న గుడ్ న్యూస్ వినబోతున్నావు. ఎక్కడ తేడా రాకుండా చూసుకో సురేష్. ఈ బిజినెస్లో మనకి పగలు కొత్త కాదు, కానీ ఫస్ట్ టైం మర్డర్ చేయిస్తున్నాం. ఆకాష్ చావుతో నా పగ చల్లారడమే కాదు, మనతో పోటీ పడాలంటే కూడా అవతలి వాడు భయపడాలి. అందులో డౌటే లేదు. మొహమేంటి అలా పెట్టావు? మొత్తం విన్నావా? ఎంతకు తెగించారండి? ఆకాష్ అంటే ఎంతో అభిమానంగా ఉండే మీరు ఇప్పుడు చంపడానికి ప్లాన్లు వేస్తారా? ఆ అభిమానమే వాడి కలుసైంది. మాట్లాడడానికి సైట్కి వెళితే నన్నే ఇన్సల్ట్ చేశాడు. నేను వేసిన ముష్టి మీద బ్రతికినవాడు నన్ను మించి ఎదిగిపోతున్నాడు. అందుకని చంపేస్తారా? నా ఇష్టం, ఇది నా వ్యాపారం. ఇంట్లో ఉండే నువ్వు వంటింట్లో పనులు చూసుకో. నోరుంది కదా అని ప్రతి దాంట్లో తలదూర్చుకో. సార్ నమస్తే సార్. పనంతా బాగానే జరుగుతోందా? జరుగుతుంది సార్. ఎంతమంది వచ్చారు? ఓ 10 మంది వచ్చారు సార్. ఓకే, ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు సార్. పని ఎక్కడ ఆగకుండా చూసుకోండి. ఏదన్నా అవసరం అయితే ఫోన్ చేయండి. అలాగే సార్. హలో, సరే ఇప్పుడే వస్తున్నాను.